మేడం. తెలియాల్సి. ఓకే వర్మ, అలాగే లైన్ లో ఉండండి. కిరణ్ రాయల్ గారు, ఇప్పుడు మీరు చూస్తున్నారు మా కరెస్పాండెంట్ చెప్పినట్లుగా కూడా అంశాలన్నీ విన్నారు. మరోపక్క ఇప్పుడు ఉద్యోగుల పరిస్థితి ఏంటంటే కూడా దాదాపుగా 3 నెలలు వ్యవధిలో వారు 3 ఇన్స్టాల్మెంట్లు దాదాపు 3 లక్షలుగా వారికి దాదాపుగా 200 గజాలకు సంబంధించి స్థలాన్ని కొనుగోలు చేసుకుంటున్నారు. అంటే అది వాళ్ళకి ఫ్రీగా రావట్లేదు, ప్రభుత్వం నుంచి కూడా రావట్లేదు, అక్కడ ఉన్న ఉద్యోగులే కొనుక్కుంటున్నారు. దీనిపైన జగన్ ఫోటో పెట్టడము. మరోపక్క చూసుకున్నట్లయితే తిరుపతికి సంబంధించి మా కరెస్పాండెంట్ ఇందాక చెప్పినట్లుగా దాదాపుగా 4 కోట్ల ఖర్చుతో కూడా ఏటంత బడ్జెట్ ఉంటుంది. ఆలయానికి సంబంధించి ఆలయమే చూసుకుంటుంది. మరి ఈ విషయంలో జగన్ ఫోటోని మీరు ఏ రకంగా చూస్తున్నారు? మేడం, ఒకటి ఇప్పుడు చైర్మన్ కి ఈఓ తెలియకుండా జరిగిందంటే హాస్యాస్పదంగా ఉంటుంది. ఎందుకంటే కరుణాకర్ రెడ్డి గారికి తెలియకుండా ఏమీ ఒకవేళ ఆయన తెలియకపోయినా ధర్మారెడ్డి తెలుస్తుంది కదా. అది ఒక బాండ్ పేపరు, ఒక డాక్యుమెంట్, దాన్ని చదువుతారు, దాన్ని ప్రింట్ చేస్తారు, అన్ని చూసి ఓకే చేస్తారు. వీళ్ళకి పిచ్చి పీక్స్ మేడం. జగన్ భజన చేయడానికి తిరుమల తిరుపతి దేవస్థానం అమ్ముకుంటున్నారు. ఎంత దారుణం అటువంటి కరెక్ట్ కాదు. అది ఒక దేవునికి వాల్యూ ఇవ్వండి. ఈ రోజు అధికారులు వస్తుంటారు, పోతూ ఉంటారు, ముఖ్యమంత్రులు మారిపోతుంటారు. ఇది శాశ్వతం కాదు. వెంకటేశ్వర స్వామి శాశ్వతం. కొండపైన వెంకటేశ్వర స్వామి తిరుమల అనేది శాశ్వతంగా ఉంటుంది. ఇప్పటికే చరిత్ర అది. దాన్ని మీరు జరపడానికి ఇవ్వరండి. ఈరోజు తెలియకుండా జరిగిపోయిందని చెప్పి అది కూడా చెప్పట్లేదు. టీటీడీ అధికారులు తెలియకుండా జరిగిపోయేది కూడా చెప్పట్లేదు. చూసి లైట్ తీసుకున్నారు. ఎవరు అడిగేది మమ్మల్ని? ఆ ప్రభుత్వం. అడిగితే కేసులు పెడతాం. ఇప్పుడు అడుగుతామని చెప్పి మేము పొద్దునంటే మమ్మల్ని అరెస్ట్ చేశారు, హౌస్ అరెస్టులు. ఇంతవరకు మమ్మల్ని అంటే ఇలాంటి సిచ్యువేషన్. మమ్మల్ని అడిగితే అరెస్ట్ చేస్తాం. మా సామ్రాజ్యం ఇది. మేము జగన్ ఫోటో ఎక్కడైనా పెట్టుకుంటాం. అవసరమైతే తిరుమల ఆనంద నిలయం పైన పెట్టుకుంటాం, మా నెత్తిన పెట్టుకుంటాం అనే ఒక్క దురదృష్ట ప్రచారకరం చేసేటప్పుడు మనం ఏం చేయలేం మేడం. ఒకటే దీన్ని ప్రజల్లో తీసుకెళ్ళాలి. ఛానల్స్ ద్వారా ప్రజలు తెలుసుకోవాలి. హిందూ మతత్వం ఉన్న మనోభావాలు దెబ్బతీస్తున్నాయి, వాళ్ళు తెలుసుకోవాలి. ధార్మిక క్షేత్రాలు ఏదైతే హిందూ స్వామీజీలు, మఠాధిపతులు, పీఠాధిపతులు ఉన్నారో వాళ్ళు రావాలి బయటికి. ఇప్పుడు వచ్చి మాట్లాడాలి దీని మీద. ఎందుకంటే కరెక్ట్ కాదు. ఇళ్ల పట్టాలు ఇచ్చేటప్పుడు ఇచ్చుకో. ఎంత వెంకటేశ్వర ఫోటో ఉందో అంత జగన్ ఫోటో ఉంది. నవరత్నాల్లో ఇదేమి ఆ రత్నం పథకం కాదే. ఇది కరెక్ట్ కాదండి. ధర్మారెడ్డి, కరుణాకర్ రెడ్డి వీళ్ళ భజన కోసం వెంకటేశ్వర స్వామిని వాడుకోవడం హిందూ మనోభావాలు దెబ్బతీస్తాయి. వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలు దెబ్బతీసి మా భక్తికి డ్యామేజ్ చేసే విధంగా ప్రయత్నిస్తారు. దీన్ని ఎటువంటి పరిస్థితి వదిలే ప్రసక్తి లేదు. హైకోర్టుకి వెళ్ళి ఇవి రద్దు చేసినా చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నారు. కిరణ్ గారు, మరొక విషయం అండి. ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్లుగా అసలు టీటీడీకి సంబంధించి ఏటా దాదాపుగా 4,000 కోట్ల బడ్జెట్ ఉంటుంది. ఒక్క పైసా కూడా ప్రభుత్వం నుంచి రాదు. అయినప్పటికీ కూడా ఈ ఏదైతే ప్రాసీడింగ్స్ లో జగన్ ఫోటో రావడం అంటే ఇప్పుడు మీరు చెప్పినట్లుగా చైర్మన్, ఈవో వీళ్ళ హస్తం ఉందంటారు ఇక్కడ? 100% మేడం. మన తెలివి వస్తుంది మేడం. ఈ రోజు ఒక లడ్డు టోకన్ స్లిప్ మీద చైర్మన్, ఈఓ తెలియకుండా ఏం జరగదు. అలాంటిది ఈ ఇష్యూ నేను రాత్రి బయటకు తీసుకొచ్చాం. ఇప్పుడు ఈ ఇష్యూని రాత్రి జనసేన పార్టీ తీసుకొచ్చింది బయటికి. వచ్చినప్పుడు ఆ ఇష్యూ తెలిసినప్పుడు కనీసం ఈ రోజు రాత్రి నుంచి 12 గంటల సమయం ఉంది. కనీసం మార్చాలంటే కనీసం 1 డే టైం పడుతుంది. కనీసం వాయిదా వేసుకొని ఇవ్వచ్చు కదా. సరే, కనీసం